హాయ్ హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దిల్లుని. ఈరోజు వచ్చేసి వేరే దగ్గరికి అయితే పనికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ మేడంది రింగ్ అనేది పడిపోయింది నైటు. అది వెతకడానికి పిలిచింది, వెళ్ళాను అనమాట. రింగ్ అయితే లాస్ట్కి దొరికింది. సోఫాలు అన్నీ జరిపేశాను, దొరికింది. ఇంకా మేడంకి అయితే వీడియో పెట్టేశాను, చూపించాను. అక్కడే పెట్టేసేయనింది. మేడం డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది నాకు చెప్పేసి. ఇంక ఎలాగో జరిపేసావు కదా, అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపో, డబ్బు అయితే ఇచ్చేస్తాను అనింది అనమాట. ఇంక అంతా క్లీన్ చేసేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నానో లేదో నాకు ఇంకొక పని దొరికింది. అది పాపకి పెళ్లి చూపులు అనమాట. వేరే మేడం కూతురికి పెళ్లి చూపులు ఉంటే సర్వ్ చేయడానికి పిలిచినారు. చాయ్, గవ్వ, జ్యూసులు, ఆసీరు కానీ ఇవ్వడానికి. చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో, సీనియాలు, గ్లాసులు, ప్రతి ఒక్కటి వీళ్ళు పెళ్లి చూపులు కూడా కొత్తవే తెస్తారు ఫ్రెండ్స్. ఎంగేజ్మెంట్ అయితే కాదు, ఓన్లీ పెళ్లి చూపులు అనమాట. ఇలాంటివి 2-3 పెళ్లి చూపులు అయితే జరిగాయి. 2-3 పెళ్లి చూపులకి నేను వచ్చాను అనమాట సర్వ్ చేయడానికి. అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాను. ఎంత నీట్గా క్లీన్ చేయాలో తెలుసు. అసలు క్లీన్ చేయడానికి నాకు 3-4 అవర్స్ పట్టిందనమాట. ఇదంతా క్లీన్ చేసి హాలు, వాళ్ళు కూర్చుండే దివానీ అదంతా క్లీన్ చేసేసరికి నాకు ఇంతసేపు పట్టింది ఫ్రెండ్స్. ఎంతసేపు పడుతుందో మీరే చూడండి. గ్లాస్ లాగా వీళ్ళకి మెరవాలన్నమాట, టైల్స్ కూడా అట్లా క్లీన్ చేయాలన్నమాట. ఇంకా మీకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కరింట్లోనూ అసలు ప్రతిరోజు బుక్కు రేని ఇండ్లు అంటూ ఉండదు, మీకు తెలిసిన విషయమే అది. ఇంకా ఫంక్షన్లు అంటే మీకు తెలిసిన విషయమే. ఇంకా గెస్ట్ వస్తారనే ముందర ఒక 2-3 నిమిషాల ముందు బుక్కురు అయితే వేయమంటారు దివానీలో, ఎందుకంటే స్మెల్ గమగమ ఉండాలని. ఇంకా వాళ్ళు 5 మినిట్స్లో వస్తారు. బుక్కురే ఐషా అంటే చూడండి, ఇంకా నేను బుక్కురు అయితే వేస్తున్నాను అనమాట. దివానీ ఫుల్గా బుక్కురు వేయమంటే బుక్కురు అయితే వేస్తున్నాను దివానీలో. ఇంకెందుకంటే వాళ్ళు 2-3 నిమిషాల్లో వస్తామన్నారు, అందుకని బుక్కురు వేసాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చారు, నేనైతే సర్వ్ చేశాను, తినేశారు, తాగేశారు. పెళ్లి చూపులు అయితే చూసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా ఇదంతా బుక్కులు వేసేటప్పుడే చేస్తున్నా అంటే వీడియో అయితే ఇంకా వాళ్ళు వచ్చినాక మనం తీయలేం కదా. అసలు ఫోన్ కూడా చేతిలో పట్టుకొని ఇవ్వరు, ఎందుకంటే పెళ్లి చూపులు అది ఆడవాళ్ళది కాబట్టి. మగవాళ్ళన్న అయితే తీయగలుగుతాం కానీ ఆడవాళ్ళని అయితే అస్సలు తీయనీరు వీళ్ళు, కోయేటోళ్ళు అంతే. ఇంకా దివానీ చూడండి ఎంత బాగుంది అసలు. దివానీ సోఫాలు చూడండి అంత పెద్దగా ఉన్నాయంటే దివానీ ఎంత పెద్దగా ఉందో మీరే అర్థం చేసుకోండి. చూసేకి చిన్నగా కనిపిస్తుంది అసలు వీడియోలో, కానీ ఆ సోఫాలే అంత లాంగ్ ఉన్నాయంటే ఇంకా దివానీ ఎంత లాంగ్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. షేర్ చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఆసీర్ అవన్నీ సర్వ్ చేసేసాను. ఈవినింగ్ ఇంటి వాళ్ళకి 10 అయిపోయింది. ఇంకా అన్నం చేసుకొని కొంచెం మటన్ ఉంటే మటన్ ఫ్రై అయితే చేసుకున్నాను. దీని రెసిపీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.